సర్వ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఇప్పుడు ఇక్కడ మనకి కనిపిస్తున్న ఈ పచ్చదనం తిరుపతి జిల్లా ఓజిలి మండలం చిల్లమానుచేను ఎస్టీ కాలనీ. ఇది ఈ చిన్న పల్లె ప్రత్యేకత ఏమంటే పచ్చదనం పరుచుకొని ఉంటుంది. ఎక్కడ చూసినా ఏ వైపు చూసినా మనకి చెట్లే కనిపిస్తాయి. పెద్ద పెద్ద వృక్షాలు, మొక్కలు, మానులు కనిపిస్తాయి. హరిత వర్ణ శోభితమైన పల్లె ఇది. చింత చెట్టు ఇది. చెప్పుకోవడానికి చిన్న కాలనీ అయినప్పటికీ ఇక్కడ ప్రణాళికాబద్ధమైన సిమెంట్ రోడ్లు ఉంటాయి. విద్యుత్ సౌకర్యం ఉంది, మంచినీటి సౌకర్యం ఉంది. చాలా ప్లాన్డ్ గా రూపొందించిన ఏర్పాటు చేసిన పల్లె ఇది చెప్పవచ్చు. ఇక్కడ ఉన్నవారు శ్రమజీవులు, నిత్యం కష్టపడి పనిచేస్తారు. పెద్దవారికి అక్షరాస్యత తక్కువ అయినప్పటికీ సమాజం పట్ల, ప్రకృతి పట్ల అపారమైన ప్రేమ కలిగిన వారు ఇక్కడి వారు. ఈ కాలనీలో ఏ రోడ్డు చూసినా శుభ్రంగా ఉంటుంది. పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఇక్కడ చూడండి, ఈ పిల్లలు ప్రకృతి ఒడిలో ఎంత హాయిగా ఉంటున్నారో. సాంకేతికతకు దూరంగా, ఆధునికతకు దగ్గరగా వీళ్ళ జీవనం చాలా బాగా ఆదర్శప్రాయంగా ఉంటుంది. ప్రకృతి ఒడిలో పచ్చని చెట్ల మధ్య స్వచ్ఛమైన గాలిని పీలుస్తూ సహజ సిద్ధమైన ఆహారాన్ని వీళ్ళు తీసుకుంటారు. ఇక్కడ వారికి దాదాపుగా రుగ్మతలు ఉండవు అని చెప్పవచ్చు. దీర్ఘకాలిక రోగాలతో బాధపడటం కానీ, జలుబు, దగ్గు, ఇతరత్ర వ్యాధులతో కానీ బాధపడటం పిల్లలు ఇక్కడ మనం చూడం. ఎందుకంటే వాళ్ళు ఉండేది ప్రకృతి ఒడిలో, పచ్చని వృక్షాల మధ్య ఆక్సిజన్, స్వచ్ఛమైన గాలిని పీల్చుకుంటూ సహజ సిద్ధంగా లభించే పండ్లు, కూరగాయలు వీళ్ళు తీసుకుంటారు. కాబట్టి వీరికి ఏ విధమైన రుగ్మతులు ఇక్కడ మనం దాదాపుగా చూడమనే చెప్పవచ్చు. పిల్లలు మామూలుగా మనం వాట్సాప్ లో, ఫేస్బుక్ లో చూస్తుంటాం. చిన్నప్పుడు మేము ఇలా ఆడుకునే వాళ్ళము, అలా ఆడుకునే వాళ్ళము, అవి మధుర స్మృతులుగా ఉన్నాయి అని. అలాంటి మధుర స్మృతులని ఇప్పటికీ మనం ఇక్కడ చూడవచ్చు. చూడండి, పిల్లకాయలు ఎంత హాయిగా సంతోషంగా ప్రకృతిలో ఆడుకుంటున్నారో. రణగణ ధ్వనులు ఉండవు, ట్రాఫిక్ సమస్య ఉండదు. అలాగని ఆధునికతకు దూరంగానూ ఉండదు. వాహనాలు ఉంటాయి. నాయుడుపేట పట్టణానికి 20 కిలోమీటర్లు, గూడూరు పట్టణానికి 25 కిలోమీటర్ల దూరంలో ఈ పల్లె ఉంటుంది. సౌకర్యాలకు కొదవలేదు. ప్రతి ఇంటి దగ్గర 4 వైపులా చెట్లు ఉంటాయి. ఏ వైపు చూసినా చెట్లే. దగ్గరికి వెళ్ళి తేదీపాట చూస్తే కాండే ఇక్కడ ఇల్లు ఉందని మనం గుర్తించం. అంత అద్భుతంగా, అంత ఆహ్లాదకరంగా, అంత స్వచ్ఛంగా ఈ పల్లె ఉంటుందంటే చాలా అద్భుతంగా ఉంటుంది. మనకి చాలా మనసు తేలికబడి హాయిగా ఉంటుంది ఇక్కడ విహరిస్తుంటే. పట్టణాలలో ఇరుకు గదుల మధ్య, ట్రాఫిక్ల మధ్య సతమతమయ్యేవారు ఒకసారి ఈ పల్లెకు వస్తే ఎంత సేద తీరుతారో చెప్పలేము. అబ్బా, ఎంత హాయిగా ఉంది, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంత అదృష్టవంతులో కదా అని ఖచ్చితంగా అనుకుంటారు. చూడండి, రోడ్లు ఎంత విశాలంగా ఉంటాయో. స్వచ్ఛంగా, శుభ్రంగా, పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇస్తూ చాలా బాగా ఉంటుంది ఈ పల్లె. టౌన్లలో కూడా ఇలాంటి పరిస్థితి చూస్తామని చెప్పలేము. చూడండి, పిల్లలు వాళ్ళ ఇంటికి వెళితే అలా
మనకి అతిథి మర్యాదలు చేస్తారు. చిన్న పిల్లలతో సైతం పెద్ద పెద్ద వృక్షాలు, టేకు చెట్లు, మామిడి చెట్లు, జామ, వేప, నేరేడు, పెద్ద పెద్ద వృక్షాలు ఇక్కడ మనం చూడొచ్చు. సీతాఫలం, నిమ్మ తోటలకు ప్రసిద్ధి ఈ ప్రాంతం అన్నమాట. చుట్టూరా నిమ్మ తోటలు ఉంటాయి. అది స్కూల్ భవనం అయినా ఇల్లైనా చెట్ల మధ్యనే ఉంటుంది అన్నది ఇక్కడ మనం గమనిస్తాము. ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం మరొకటి ఏమంటే, పశు సంపద బాగా ఉంటుంది. గేదెలు, ఆవులు, గొర్రెలు, మేకలు, కోళ్ళు, జంతుజాలాన్ని వీళ్ళు బాగా అభిమానించి ఇష్టంగా పెంచుతారు. ప్రతి ఇంటి ముందర పూల చెట్లు ఉంటాయి. మిగతా మూడు వైపుల వేప చెట్లు కానీ, సీతాఫలము, జామ, నిమ్మ తోట చెట్లు ఉంటాయి. ఏ కోటలిలోకి వెళ్ళి నిలబడి చూసిన నాలుగు వైపులా వృక్షాలే కనిపిస్తాయి. దగ్గరికి వెళ్ళి చూస్తేనే ఇల్లు కనిపిస్తుంది. ఇక్కడ వాళ్ళు అక్షరాస్యతకు దూరం అయినప్పటికీ ప్రకృతి పట్ల వీళ్ళు చూపించే ప్రేమ చాలా అపారమైనది. అందుకు ఉదాహరణగా ఇక్కడ మనం చూడవచ్చు. పిల్లలు ఆహ్లాదంగా ఆడుకుంటారు. వాళ్ళకి ఏ రుగ్మతలు రావంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే మంచి నీరు తాగుతారు, స్వచ్ఛమైన నీరు, మంచి గాలి పీలుస్తారు. సహజ సిద్ధంగా ఆ చెట్లకి లభించే సీతాఫలము, జామ, నిమ్మ, నేరేడు ఫలాలను వాళ్ళు తింటూ ఉంటారు. సహజ సిద్ధంగా లభించే ఎటువంటి కల్తీ లేని మాంసాహారం కూడా వాళ్ళకి అందుబాటులో ఉంటుంది. ఇంకేమి కావాలి వారికి? చూడండి, ఆ పిల్లలు ఆ చెట్ల మీదనే తిరుగుతూ ఉంటారు. ఎంత హాయిగా ఉంటుందో, ఎంత ప్రకృతి పరమైన పరవశంతో వాళ్ళు ఉంటారో చూడవచ్చు మనం. సాంకేతిక పరిజ్ఞానానికి దూరంగా ఉంటూ, అంటే మొబైల్ వాడకము ఇట్లాంటి వాటికి దూరంగా ఉంటారు. వీలంత వరకు ఆధునిక సౌకర్యాలకు దగ్గరగా ఉంటారు. ఇది ప్రత్యేకంగా చెప్పవచ్చు. అంటే జాతీయ రహదారి, చెన్నై నుంచి కోల్కతాకి వెళ్లే జాతీయ రహదారి మార్గంలో నాయుడుపేట, గూడూరుకి మధ్యలో జాతీయ రహదారి మీద నుంచి 8 కిలోమీటర్ల దూరంలో ఈ పల్లె ఉంటుంది. ఆర్టీసీ బస్సులు తిరుగుతాయి, ప్రైవేటు వాహనాలు ఉంటాయి, అన్ని వస్తువులు ఇక్కడ లభిస్తాయి. సంప్రదాయబద్ధమైన జీవనాన్ని వీళ్ళు ఖచ్చితంగా పాటిస్తారు. చూడండి, ప్రతి ఇంటికి 4 వైపులా పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి, పూల మొక్కలు ఉంటాయి, భారీ వృక్షాలు ఉంటాయి. జామ, మామిడి, నిమ్మ, సీతాఫలం, అరటి, కొబ్బరి, చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాల నేరేడు చెట్లు, ఏలకుల చెట్లు చాలా గొప్పగా ఇక్కడ వీళ్ళు కాపాడుకుంటూ వస్తారు. కన్న బిడ్డల వలె వీళ్ళు ఇక్కడ వృక్ష సంపదని కాపాడుకుంటూ వస్తారు. నిజంగా వాళ్ళలో ఉన్నటువంటి ఈ సామాజిక చైతన్యము చాలా గొప్పదని చెప్పవచ్చు. దూరం నుంచి చూస్తే ఇది చిన్నపాటి అడవిలాగా ఉంటుంది. దగ్గరికి వెళ్తే ఆశ్చర్యపోవడం మన వంతు. ఎందుకంటే ఇంటికి నలువైపులా చెట్లు ఉంటాయి, భారీ వృక్షాలు ఉంటాయి. ఆ రోడ్డు చూడండి ఎంత శుభ్రంగా ఉన్నాయో. టేకు చెట్లు, పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి. అలా గాలికి అలా ఊగుతూ ఉంటే ఎంత హాయిగా ఉంటుందో చూడడానికి. పట్టణాలలో ఇరుగు గదుల్లో ట్రాఫిక్ మధ్య ఇప్పుడు ఉండే వాళ్ళు ఓసారి ఈ పల్లికి వస్తే అబ్బా ఎంత హాయిగా ఉందో, ఇలాంటి ప్రదేశంలో ఉండిపోతే ఎంత బాగుండునో అని ఖచ్చితంగా అనుకుంటారు. అంత సుందరంగా, అంత ఆహ్లాదంగా, అంత అద్భుతంగా, అంత ప్రశాంతమైన వాతావరణం ఇక్కడ మన అనుభవంలోకి వస్తుంది. తిరుపతి జిల్లా ఓజిల మండలం చిల్లమానచేను ఎస్టీ కాలనీలో
2 నిమిషాలు నిలబడితే చాలు, ఎవరికైనా అనిపించేది ఒకటే, అవును, దేశ సౌభాగ్యానికి, సంపూర్ణమైన ఆరోగ్యానికి ఇలాంటి స్వచ్ఛమైన వాతావరణము ఉన్న పల్లెలే పట్టుగమ్మలు అని. అవును, ఇలాంటి పల్లెలు మన దేశ సమగ్రతకు అవసరం. ఈ పచ్చదనాన్ని, ఈ హరిత వర్ణ శోభిత వాతావరణాన్ని మన వంతుగా కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంటుంది. భావి తరాల వారు సంపూర్ణ ఆరోగ్యంగా, సౌభాగ్యంగా జీవించాలంటే ఇలాంటి స్వచ్ఛమైన వాతావరణం, ఇలాంటి హరితవర్ణ శోభితమైన ప్రకృతిని మనం కాపాడుకోవాలి. అందరికీ నమస్కారం.